ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది. ఇంత తుఫాన్లో కూడా ఎండ్ వస్తుంది అని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతా డన్ అండ్ డస్టెడ్లా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే మొదలైంది అసలైన కదా. హలో అమిగోస్, ఐఎమ్ యువర్ పూజిత అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనందరి మధ్యలో బాగా అలజడి సృష్టిస్తున్న ఈ మోంతా ఎఫెక్ట్ కోసం అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ సైక్లోన్ ఒక పవర్ఫుల్ స్టార్మ్, అది కూడా బే ఆఫ్ బెంగాల్లో ఫామ్ అయింది. ఇది ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే ఒక లో ప్రెషర్ ఏరియాలో సీ వాటర్ అన్నది వామ్గా ఉండి దానిపైన ఉన్న ఎయిర్ మొత్తం పైకి వెళ్ళి పెద్ద క్లౌడ్స్ని ఫామ్ చేసి దాని ద్వారా స్ట్రాంగ్ విండ్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఈ సైక్లోన్ ఎఫెక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది మన శాటిలైట్స్ అన్నవి క్యాప్చర్ చేసాయి. సో అది గమనించిన ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి మోంతా అనే పేరు అయితే పెట్టారు. అసలు మోంతా అంటే ఏంటి? థాయ్ లాంగ్వేజ్లో ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ అని అర్థం. అసలు థాయ్ లాంగ్వేజ్ ఎందుకు వచ్చిందంటే ఈ మోంతా అనే పేరు థాయిలాండ్ వాళ్ళే పెట్టారు. ప్రతి సైక్లోన్కి కూడా నేమ్స్ ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసి పెట్టుకుంటారు. దానిలో ర్యాండమ్గా సెలెక్ట్ చేసి వీళ్ళు పెడుతూ ఉంటారు. అలా మనకి 13 కంట్రీస్ అయితే ఉన్నాయి, లైక్ ఇండియా, ఓమన్, బంగ్లాదేశ్, థాయిలాండ్ ఎక్సెట్రా. సో మనందరికీ తెలిసిందే అక్టోబర్లో ఏదో ఒక ఎఫెక్ట్ ఉంటుంది అని. సో ఈ 28, 29 మన వైజాగ్లో కూడా చాలా భారీగా వర్షాలు పడతాయి. సో మీరందరూ కూడా ఛార్జింగ్స్ ముందే పెట్టుకోండి, వాటర్ ముందే పట్టి పెట్టుకోండి, బయటకు అస్సలు వెళ్ళొద్దు. మన వైజాగ్ బీచ్ రోడ్స్ అవి కూడా క్లోజ్ చేసి ఉన్నాయి అండ్ స్కూల్స్, కాలేజెస్ కూడా హాలిడేస్ ఇచ్చేశారు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాయి ఎమర్జెన్సీ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇవి మన కంట్రోల్ రూమ్ నెంబర్స్ గవర్నమెంట్ ఇచ్చింది. సో నాట్ ఓన్లీ ఫర్ వైజాగ్, రెడ్ అలర్ట్ అన్నది మనకి విజయనగరం, శ్రీకాకుళం, ఒడిస్సా ఇలా చాలా ప్లేసెస్లో కూడా ఉన్నది. వెదర్ అప్డేట్స్ కావాలి అంటే న్యూన్ పేజెస్ని ఫాలో అవ్వండి, లేదు అంటే ఐఎండి అప్డేట్స్ని ఫాలో అవ్వండి. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ఇలాంటి మన ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.